హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే మంచిర్యాల జిల్లా మందమరిలోని కామాఖ్య దేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. మీరైతే ఈ కామాఖ్య దేవి టెంపుల్ అంటే మందమరిలోని కామాఖ్య దేవి టెంపుల్ గురించి తెలుసుకోవాలంటే అస్సాంలోని కామాఖ్య దేవి టెంపుల్ గురించి అయితే ముందు తెలుసుకోవాలి. ముందుగా ఏంటంటే అస్సాంలోని కామాఖ్య దేవి టెంపుల్ అనేది గౌహతిలోని నీలాచల్ కొండలపై ఉన్న ఒక ప్రాచీన శక్తివంతమైన శక్తిపీఠం. ఇది శ్రీశక్తికి స్వరూపం అన్నమాట. అలాగే సంతానోక్తికి ప్రతీక. దీని చరిత్ర ఏంటిదంటే సతీదేవి యోని పడిన ప్రదేశంగా పురాణాల్లో చెప్పబడుతుంది. ఇక్కడ విగ్రహం బదులు యోని ఆకారంలో ఉన్న శిలనైతే ఇక్కడ పూజిస్తారన్నమాట. ఆలయం 4 లేదా 5 శతాబ్దాల నాటిది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం చేసేది ఈ కామాఖ్య దేవి టెంపుల్. ఎంతో శక్తివంతమైన ఈ అమ్మవారికి దేశవ్యాప్తంగా 2 ఆలయాలు ఉన్నాయి. ఒక టెంపుల్ వచ్చేసి అస్సాంలో ఉంటే ఇంకొకటి మన రాష్ట్రంలో అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంచిర్యాల జిల్లా మందమరిలో ఉన్న ఈ కామాఖ్య దేవి టెంపుల్ అన్నమాట. మనకి ఇక్కడ ప్రజలు చెప్పుకొచ్చేది ఏంటంటే మనకి కామాఖ్య దేవి యోని ఆకారంలో ఇక్కడ స్వయంగా వెలిసిందని చెప్పుకొస్తున్నారు. మనకి కామాఖ్య దేవితో పాటు ఇక్కడ లలితాదేవి, అలాగే రాజశ్యామల అమ్మవారు, అలాగే వారాహి మాత ఇక్కడ దర్శనమిస్తారు. మనకు ఇక్కడ ఈ టెంపుల్లో త్రిశక్తి పీఠం చుట్టూ 18 శక్తి పీఠాల గర్భగుడిలో మనకి కామాఖ్య దేవి అయితే యోని ఆకారంలో కనబడుతుంది. మనం టెంపుల్ అవతలకి వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఉప ఆలయాలు అయితే చాలా వరకు ఉంటాయి. మనకు ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కామాఖ్య దేవి టెంపుల్లో పూజ చేసే వారందరూ ఆడవాళ్ళే. ఇది ఈ టెంపుల్లో విశిష్టత అన్నమాట. అండ్ ఈ టెంపుల్ అనేది ఇప్పుడిప్పుడే కొంచెంగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు అందరూ ఈ టెంపుల్కి రావడం అయితే చాలా వరకు ఏంటంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా రీల్స్ తీసి పెట్టడం వల్ల ఏంటంటే ఈ టెంపుల్ అనేది ప్రజల వరకు చేరుతుంది. ఇక్కడ నేను చెప్పాను కదా ఉప ఆలయాలన్నా, అందులో ఉప ఆలయంలో ఒకటి వచ్చేసి ఆంజనేయ స్వామి ఆలయం అన్నమాట. ఇంకా మనకు ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు ఇప్పుడు ఇక్కడ చూడండి చాలామంది ఇక్కడ చాలా వరకు పూజలు అయితే చేసుకుంటున్నారు నాగమ్మకు. ఇక్కడ నాగమ్మకి ఎందుకు పూజలు చేసుకుంటున్నారు అని అంటే ఇక్కడ చాలామంది సంతానం లేని వారు ఇక్కడ జంట నాగమ్మలకు పూజ చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ వారి నమ్మకం అంట. అందుకే చాలా వరకు చాలామంది అయితే ఈ నాగమ్మకైతే పూజ చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ మనకు శివాలయం కూడా ఉంది. ఈ ఆలయాలన్నిటిని చూస్తే నాకైతే ఒకటి అర్థమవుతుంది. ఇప్పుడంటే ఆలయం కొంచెం డెవలప్మెంట్లో ఉంది కాబట్టి మనల్ని ఇంత వీడియోలు ఫోటోలు అయితే తీసుకొని ఇస్తున్నారు. వన్స్ మనకి ఆలయం అనేది గవర్నమెంట్ దృష్టిలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు ప్రసిద్ధి చెందుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే మన దేశంలో ఉండే 2 ఆలయంలో ఈ ఆలయం ఒకటి కాబట్టి. పూర్వకాలంలో కామాఖ్య దేవి టెంపుల్తో పాటు మనకి ఇక్కడ ఎలుపమ్మ మరియు వారి 6 అక్క చెల్లెలు కూడా ఇక్కడ స్వయంగా వెలిసారంట. అంతేకాకుండా నేటి నుండి నాటి వరకు ఎలుపమ్మ ఇక్కడే సంచరిస్తుందని ప్రతీక. నిజంగా మీరు ఏదైనా టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి టెంపుల్ని అయితే అస్సలు మర్చిపోకండి. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అని చెప్తాను. అండ్ ఇక్కడ చూడండి, నేను ఏ టెంపుల్లో కూడా పెద్దేవుని విగ్రహాన్ని చూశాను, కానీ ఇలా సాక్షాత్తు మనము గద్దెనైతే ఎలా పూజిస్తామో అలా అయితే పెద్దేవుని అయితే అస్సలు చూడలేదు. కానీ ఈ టెంపుల్లో అయితే నేను పెద్దేవుని పూజించడం ఈ టెంపుల్లో మాత్రమే చూశాను. చాలా వరకు ఇక్కడ చెప్పుకొచ్చేది ఏంటంటే పెద్దేవుని ఇంట్లో చేసుకొని వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి పెద్దేవుని ఇక్కడ చేసుకుంటారట. మనకి ఈ టెంపుల్తో పాటు వినాయకుని టెంపుల్ కూడా ఉంది. అలాగే వినాయకుని టెంపుల్తో పాటు మనకి ఇక్కడ కాలభైరవి అమ్మవారి టెంపుల్. ఈ అమ్మవారు క్షేత్రపాలకురాలుగా వ్యవహరించిందన్నమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.